అలా కర్మ సిద్ధాంతాలు పట్టుకొని వేలాడబట్టే మీ ఆడవారి జీవితాలు ఇప్పటికీ ఇలా ఉన్నాయి. ఎంతకాలం మీ బానిస బ్రతుకులా? రాత్రి చదివిన 'మహిళారాణి' నవల్లో డైలాగులని ఇంకా గుర్తుకు తెచ్చుకుంటూ అన్నాడు. దేశానికి స్వతంత్రం వచ్చినా మాకు రాలేదు. అనాదిగా జరుగుతున్నదే. యుగయుగాలుగా జరగబోయేది ఇదే. ఈ మెట్ట వేదాంతం కట్టిపెట్టండి. మీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా ఇలా సెంటిమెంట్స్‌లకి లోనైతే మీ జాతిని ఎవ్వరూ రక్షించలేరు. వారందరి తరపున మీరు ఎదురు తిరగండి. ఈ బానిస సంకెళ్ళు తెంచుకోండి. నేను మీకు అండగా నిలబడతాను. ఆదరిస్తాను. ఓరి స్కౌండ్రల్! తీరా నువ్వు చెప్పేది ఇదా? వాణ్ణి వదిలించుకొని నీతో ఉండమనా? నిన్ను తగులుంచుకోమనా? అసలు మా ఆడవారు అణిగిమణిగి ఉండేది ఇందుకేరా! తెగించలేక కాదు. ఎదిరించలేక కాదు. తీరా 2 చేసి బయటకొచ్చినా మాకు మిగిలేది అదేగా! మీలాంటి తొత్తులకి సుఖాలని ఇస్తూ బ్రతకటం కన్నా తాళి కట్టిన వాడి దగ్గర కుక్కిన పేనులా పడి ఉండటమే కొంతలో కొంత నమయం. సమాజంలో గౌరవం ఉంటుంది. కొంత తృప్తి అయినా మిగులుతుంది. అసలు వాడ్ని ఆ గురుమూర్తిగాడు నా స్నేహితుడని చెప్పుకోటానికే సిగ్గుగా ఉంది. అనుమానపు నీచ వెధవ అనుకున్నాం గాని మరీ ఇంత అని అనుకోలేదు. మీరేమీ భయపడవద్దు. అన్నిటికీ నేనున్నాను. మీ చేర నేను వదిలిస్తాను. తాడు తెగే వరకు లాగొద్దు. ఎంతైనా నా భర్త. నా కోసం కాకపోయినా నా తల్లిదండ్రుల కోసం, సమాజం కోసం కట్టుబడక తప్పదు. మరీ తట్టుకోలేకపోతే ఊరడింపుకి మీరున్నారు. నాకు అదే 10,000. నాకో సహాయం చేస్తారా? నా మనసుకి నచ్చిన మీరు నేను చెప్పినట్టు చేస్తారా? మీకోసం సంఘాన్నే ఎదిరిస్తాను. దాని ముందు నువ్వడిగిన సహాయం ఎంత చెప్పు? కిటికీ ఊచల మీదున్న సుఫల చేతుల మీద చేతులేస్తూ అడిగాడు. సుఫల సుతారంగా వినిపించుకుంటూ ఏం చెయ్యాలో త్రిమూర్తి పూర్తిగా విన్నాక అన్నాడు. అందుకు మీ కొరిగే ఉపయోగమేమిటో అర్థం కావటం లేదు. వాడి తండ్రి శార్థం. ఆగితే జరిగే నష్టము వాడికి లేదు. అసలు ప్లీజ్ ఏమడిగినా చేస్తానన్నావు. మాట తప్పనన్నావు. మా వీధి చివర నిలబడనంటున్నావు. సరే మీ ఇష్టం. ఎప్పుడు కనిపించను. నిన్నటి నుంచి నిద్ర కూడా లేదు. సదా మీ రూపమే కదులుతుంది. ఆకలి కూడా వేయటం లేదు. శరీరం కూడా ఊరుకూరికే వణుకుతుంది. నా బాధ అర్థం చేసుకో. ఓ చిన్న అవకాశం ప్రసాదించు. ఈ జీవితానికి అదే 10,000 అనుకుంటాను. కిటికీ ఊచల్ని పట్టుకున్న అతని చేతులని తన చేతిలోకి తీసుకుంది. చూస్తున్నావుగా, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ బందీఖానా. ఆపై మా వారు తెల్లారే వరకు నా పక్కనే. ఏ చిన్న అవకాశం దొరికినా మొన్న చీకటిలో చేసిన చిరు సరసాన్ని వరస కలుపుతాను. ఎప్పుడో మాత్రం చెప్పలేను. ఆ విషయంలో నేను ఆసక్తురాల్ని. రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. ప్రతిరోజు ఇటు పక్క వచ్చి పోతుంటాను. ఆ! అంత పని మాత్రం చెయ్యకు. నిన్ను నా దగ్గరికి ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు. ఓపిక పట్టు. రేపు ఆ బ్రాహ్మణుడిని ఓ పట్టు పట్టు. దాని గురించి వదిలేయ్. చాలా చిన్న పని. అసలు ఈ ముసుగుల గుద్దులాట దేనికి? ఇంకా దేనికోసం? నీ తాళిని గౌరవించాలి. అనుమానించినవాడు, అవమానించినవాడు బంధించాడు. ఆ రోజు రాత్రి చీకటిలో నువ్వు తీసుకున్న చొరవకే అర్థం నాకిప్పుడే కొద్ది కొద్దిగా తెలుస్తుంది. వాడితో వేగలేక నన్ను ఆశ్రయించావని అర్థమైంది. నా మాట విను. ఈ వివాహ బంధాన్ని తెంచుకో. నీకు సంపూర్ణ స్వతంత్రాన్నిచ్చి నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. జరిగింది, అనుభవించిందంతా మీ వాళ్ళకి చెబితే వారు కూడా వాణ్ణే నిరాసరిస్తారు. చిత్కారం చేస్తారు.
ఆ రోజు వస్తుంది. అప్పుడు నువ్వే దిక్కు. నాకు 3 ముళ్ళు వేసి నన్ను పదిలంగా చూసుకుంటున్నానంటే అంతకన్నా కావాల్సిందేముంది? ఆడదానిగా మరో జన్మ అది. త్రిమూర్తి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టనిపించింది. సుఫల అది గమనించినట్టే, గుర్తుందిగా, రేపుదయం 10ంటికి వీధి మలుపులో అంది. ఆ ఆ గుర్తుంది. వెళ్ళలేక వెళ్తూ తల ఊపాడు. అతనెళ్ళాక చుట్టుపక్కల చూసింది. ఎదిరింట్లో ఆవిడ కిటికీకేసి తీక్షణంగా చూస్తుంది. క్షణం క్రితం వరకు జాలి కురిపించే ఆ కళ్ళు అసహ్యంగా చూస్తున్నాయి. త్రిమూర్తితో తన సంభాషణ గమనించి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఆలోచించలేదు సుఫల. సంఘం గురించి, వ్యవస్థ గురించి ఆలోచించటం కూడా వేస్ట్ అన్నది ఆమె కొత్తగా నేర్చుకున్న సిద్ధాంతం. మొగుళ్ళు తంతుంటే కళ్ళప్పగించి చూసే సంఘం, నరకయాతన పెడుతుంటే మౌనంగా ఉండే వ్యవస్థ. వీటినెందుకు గౌరవించాలి? తనని 4 గోడల మధ్య బంధిస్తే వచ్చి అడగలేదే? ఎవరి జీవితం వారిది, ఎవరి బ్రతుకులు వారివి అని వదిలేసింది. నాకు కష్టం వస్తే చుట్టూ ఉన్నవాళ్ళు వచ్చి ఇదేమిటి అని అడగరా? నీకు అన్యాయం జరుగుతుంటే ఆలోచించరా? పైగా వెక్కిలి నవ్వులు, అనవసరమైన జాలిచూపులు. అలాంటప్పుడు తానెందుకు ఆలోచించాలి? పట్టించుకోవాలి? ఎందుకు పట్టించుకోవాలో, ఎందుకు గౌరవించాలో ఆమెకి 3 రోజుల తర్వాత గాని తెలిసి రాలేదు. విశ్వేశ్వర శాస్త్రి హుషారుగా సైకిల్ తొక్కుతున్నాడు. హ్యాండిల్‌కి ఖాళీ సంచి ఉంది. మధ్యాహ్నం కల్లా పిండ ప్రదానం అయిపోతుంది. ఆపై సంభావన సంచి నిండటం ఖాయం. గురుమూర్తి చెప్పిన గుర్తులు చూసుకుంటూ తొక్కుతున్నాడు. వీధి మలుపు వచ్చింది. అప్పటికే త్రిమూర్తి అతని కోసం వేచి ఉన్నాడు. చూడగానే అతనే తనకి కావలసిన వ్యక్తి అని నిర్ణయించుకున్నాడు. అసలు మిస్లీడింగ్ కార్యక్రమం చెయ్యటం ఏమాత్రం ఇష్టం లేదు. అసలేమో ఏం సాధిస్తుందో కూడా అర్థం కాలేదు. అందముంటే సరామైండు ఉండదు. మొగుడి మీద కోపం తీర్చుకునే పద్ధతి ఇదా? శుభ్రంగా తనలాంటి వాడితో సెటప్ పెట్టుకుంటే కోపం, కామం తీరుతాయి. అది వదిలేసి ఈ పీతలాటకం దేనికి? మామగారి అబ్దికం ఆగిపోవటం, మొగుడి మీద కసి తీర్చుకోవటం ఎలా అవుతుందో నిన్నటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నాడు. చివరికి ఒకటే నిర్ణయించుకున్నాడు. 5.5 అడుగుల అందమైన విగ్రహం తనకి కావాలంటే, అజంత శిల్పాన్ని మైమరిపించే ఆ అందాలు తనవి కావాలంటే, మెత్తని గుండ్రని వద్దు. ఆ అవసరం కోసం తాను ఏదైనా చేస్తాడు. ఒక్కసారి అవసరం తీరిందా, మొగాడంటే ఏమిటో చూపిస్తాను. అవసరం తీరినంత వరకు మగాడు ఏదైనా చేస్తాడని సుఫలకి తెలుసు. తల్లి మెడలో తాళి తెంపుకు రమ్మన్న తెగలు ధీరుడు. కామపు పొర కమ్మిన మగవాడు ఆఖరికి ఖూని చెయ్యమన్నా చేస్తాడని తెలుసు. అందుకే గురుమూర్తి కుదుర్చుకున్న బ్రాహ్మణుడు ఇంట్లోకి అడుగు పెట్టకూడదని శాసించింది. తూచా తప్పకుండా త్రిమూర్తి సైకిల్ని ఆపాడు. ఎవడ్రా నీవు? ఎంగిలాకు వెధవా! కల్లెర్ర చేశాడు. శాంతం సద్బ్రాహ్మణులకి ఉండవలసిన మొదటి గుణం అదే. నేను గురుమూర్తి పంపగా వచ్చిన వాణ్ణి. మీకోసం వీధి చివర పడిగాపులు పడుతున్న వాణ్ణి. అలా చెప్పు, తొందరగా పద. మళ్ళీ వేళ దాటితే కాకులు రావు. మిట్ట మధ్యాహ్నం ఎండలో నిల్చోలేక కాళ్ళు పీకి చస్తాడు. పిండకోరు వెధవ. మళ్ళీ వాడికి కూడా నేనే తద్దినప్పు మంత్రాలు చదవాల్సి వస్తుంది. మరే, కానీ తండ్రి శాస్త్రం ఇక్కడ పెట్టటం లేదు. గాంధీనగర్ మొదటి వీధిలో 2వ ఇంట్లో పెడుతున్నాడు. మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు. గాంధీనగర్లోనా? అవును. అది వాడి తమ్ముడిదేలేండి. ఇద్దరూ విడివిడిగా ఎందుకని కలిపి పెట్టుకుంటానికి నిశ్చయించుకున్నారు.
విశ్వేశ్వర శాస్త్రి సైకిల్ దిశ మార్చాడు. మళ్ళీ అనుమానం వచ్చి, అడ్రస్ తెలిసి చావదు, తోడు రాకూడదూ? త్రిమూర్తి ఏడవలేక, నవ్వుతూ, మరేమీ పర్వాలేదు. ఇల్లు దొరక్కపోతే అక్కడే ఉండండి. చిన్న పనులు 2 మిగిలి ఉన్నాయి. అవి కాగానే వస్తూ వస్తూ అక్కడ చూసే ఇంటి దగ్గరికి వస్తాను. గాంధీనగర్, గాంధీ బొమ్మ, సాయిరాం కొట్టు, పిదపకాలం, పిదప బుద్ధులు గొనుక్కుంటూ నడిచాడు సైకిల్ని. ఆ రకంగా గురుమూర్తి కుదిర్చిన బ్రాహ్మణుడిని తప్పించింది సుఫల. కమలాకర్ తప్ప మరే దిక్కులేని స్థితి కల్పించింది. ఇవేమీ తెలియని త్రిమూర్తి ఆమె చెప్పింది చేశాను. ఇక ఎప్పుడు ఎదురుపడినా కాలర్ ఎగరేయవచ్చు అనుకుంటూ తన ఇంటి దారి పట్టాడు. గురుమూర్తికి క్షణం క్షణానికి అదుర్ధ ఎక్కువవుతుంది. విశ్వేశ్వర శాస్త్రి వస్తానన్న సమయం దాటి చాలాసేపవుతుంది. మనిషి వచ్చే సూచనలు లేవు. అవతల కాలం తన మానన తాను కదిలిపోతుంది. వంట అయిపోయిందండి అనుకువగా వచ్చి చెప్పింది సుఫల. అదే చూస్తున్నాను, ఇంకా రాలేదు. ఒకవేళ అడ్రస్ దొరక్క మళ్ళీ ఇంటికెళ్ళాడేమో, చూసి వస్తాను అని చెప్పులేసుకొని వీధిలోకి నడిచాడు. విశ్వేశ్వర శాస్త్రి గారింటికి 10 నిమిషాల్లో చేరుకున్నాడు. ఇంట్లో ఎప్పుడో బయలుదేరి వచ్చారని చెప్పారు. మేము కూడా సంభావన కోసం చూస్తున్నామని త్వరగా పంపించమని పలికారు. ఏమిటో స్థితి, సరస్వతి పుష్కలం, లక్ష్మి శూన్యం. సుఫలా, సుఫలా అని అరుస్తూనే వచ్చాడు గురుమూర్తి. ఏమిటండి ఆ కేకలు? నిదానంగా పిలవచ్చుగా. బ్రాహ్మణుడని తీసుకొచ్చాను. కావాల్సినవన్నీ చకచకా ముందు గదిలో పెట్టించు. కడుపులో ఆకలి. ఈ కార్యక్రమం అయితే తప్ప తినకూడదు. నీకేం? సుఫల తర్వాత వినటం లేదు. ఆమె నవనాడులు స్తంభించిపోయాయి. ఎంతో ఆలోచించి పకడ్బందీగా నిర్మించిన కట్టడం కూలినప్పుడు ఇంజనీరుకి కలిగే అనుభూతి కలిగింది. అన్యమనస్కంగా విస్తరాకులు, మూకులు తీసుకొని ముందు గదిలోకి వచ్చింది. జంధ్వం నివారించుకుంటూ కమలాకర్ ఒక్క క్షణం విచలితురాలయ్యింది. సుఫల ఎర్రటి పెదవులపై సన్నటి దరహాసం ప్రత్యక్షమై మరుక్షణంలో మాయమైంది. కమలాకర్ ఆమె రాకతో నిఠారయ్యాడు. తనొచ్చిన పని వదిలేసి కళ్ళు వెడల్పు చేసి మరీ చూశాడు సుఫలని. కళ్ళనిండా ఆకలి అలుముకుంది. గుండె వేగం పెరిగింది. 2 కనులు బ్రాహ్మగావించెగాని 1000 కన్నులతో చూసినా తీరదాపేక్ష. అందమా? అది అలకుల కొలకుల తొలకరి మకరందమా? కమలాకర్ మనసు తియ్యగా ములిగింది. ఒకానొక సమయంలో అయితే వెంటనే వెళ్ళి బిగయార కౌగిలించుకొని ఉక్కిరిబిక్కిరి చెయ్యాలనుకున్నాడు. కాని అలా చేసే ధైర్యం లేక లొట్టలేశాడు. మగాడు ఎప్పుడు ఎలా చేస్తాడో, దేనికోసం చూస్తాడో పసిగట్టగల వరం ఆడదానికి భగవంతుడిచ్చిన అద్భుత వరం. కమలాకర్ చూపుల్లోని విషాన్ని ఇట్టే పసిగట్టింది. ఎటువంటి భావాన్ని ప్రదర్శించకుండా తీసుకొచ్చినవన్నీ కింద సర్ది లోపలికెళ్ళింది. గురుమూర్తి సంజాయిషిగా సుఫలని దగ్గరికి పిలిచి చెప్పాడు. విశ్వేశ్వర శాస్త్రి కోసం చాలాసేపు వెతికాను. తప్పని పరిస్థితుల్లో కమలాకర్ని తీసుకువచ్చాను. నాకెందుకు చెబుతున్నారో అర్థం కావటం లేదు. అనుమానంగా భర్తకేసి చూసి అంది. అది అది నువ్వు వంటగది దాటి బయటికి రావద్దు. కమలాకర్ మీద నమ్మకం లేక కాదు. ఆడదాని చీర కొంగు మహిమ తెలుసు కాబట్టే సుఫల మారు మాట్లాడకుండా తల ఊపింది. బయట కమలాకర్ విస్తళ్ళు ముందు కూర్చొని దర్బాలు చీలుస్తున్నాడు. గురుమూర్తి రాగానే విస్తళ్ళు పరిచి ముద్దలు చేయమన్నాడు. ఆ తర్వాత ఒక్కసారి నిట్టూర్చి తద్దినపు మంత్రాలు చదవటం ప్రారంభించాడు.
మధ్యలో గురుమూర్తి తండ్రి పేరు అడిగి పైలోకాల్లో ఉన్న అతనికి ప్రశాంతి కలిగేలా కర్మ చెయ్యసాగాడు. బియ్యపు పిండితో చేసిన ముద్దలను 4 చేయించి వాటి మీద దర్భాలు వేయించుతూ దేవనాగరిక లోపిలోంచి సంస్కృతంలో తర్జామా చేసిన కఠిన మంత్రాలని గురుమూర్తి చేత కూడా అప్పుడప్పుడు పలికిస్తున్నాడు. మధ్యాహ్నం 1 గంటకి గాని భోక్తలు రాలేదు. అప్పటికింకా కార్యక్రమం పూర్తి కాలేదు. పిండ ప్రదానమైతే గాని భోక్తులకి కడుపు నిండదు. ఎట్టకేలకు 1:30కి శ్రద్ధ కర్మలని విరమించాడు. చివరి కార్యక్రమంగా ముద్దలను కాకులకి వెయ్యమన్నాడు. గురుమూర్తి వాటిని తీసుకొని కమలాకర్ని కూడా తనతో రమ్మన్నాడు. వద్దు, ఈ పిండాలని కాకులు తినకపోతే లేదా రాకపోతే నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. ఒక రకంగా నీ తండ్రి ఆత్మ నిన్ను ఇష్టపడనట్టే. అది నాకు తెలియటం నీ బాధ మరింత పెంచుతుంది. ఒంటరిగానే వెళ్ళు. పిండ ప్రధానానికి తోడు రావటం శాస్త్ర విరుద్ధం కూడా. అయితే గురుమూర్తి రమ్మంటుంది తోడు కోసం కాదు. ఆ 2 నిమిషాలు కమలాకర్ని వదిలి బయటకెళితే తన పెళ్ళం తనకి పిండం పెడుతుందనే. ఏదేమైనా రావాల్సిందేనని మంకుపట్టాడు. ఇక తప్పక తాను నడిచాడు కమలాకర్. అట్టే విసిగించకుండా కాకులొచ్చాయి. గురుమూర్తి కనులారా ఆ సన్నివేశం చూసుకున్నాడు. ఆ అనుభూతి మాటలకి అందనిది. ఎప్పుడో మరణించిన తండ్రిని ఈ రకంగా చూసుకుంటున్నాడు. తన తండ్రే స్వయంగా వచ్చి తన ఇంట్లో భోజనం చేసినట్టే ఫీలయ్యాడు. ఇప్పుడు ఎంతమంది ఆ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు? మరెంతమంది ఓపికగా పితృదేవతలకి తద్దినం పెడుతున్నారు? మరణించిన మనిషిని సంవత్సరానికి ఒక్కసారి గుర్తుంచుకొని మనిషి కూడా ఓ మనిషేనా? అలాంటి మనిషి బ్రతుకున్న శవం లాంటివాడు. గురుమూర్తి ఎంతటి నీచుడైనా కావచ్చు. కొన్ని నైతికబంధమైన విలువల్ని మాత్రం వదిలిపెట్టడు. నిర్లక్ష్యం చెయ్యడు. అంతా అయ్యాక సంతృప్తిగా లోనికొచ్చాడు. అప్పటికే భక్తులు భోజనం చేస్తున్నారు. కమలాకర్ సిద్ధంగా ఉంచిన ఇత్తడి పళ్ళెంలోని బియ్యాన్ని, దోసకాయల్ని, ఉప్పుని అన్నీ సంచిలో వేసుకొని దక్షిణ కోసం గురుమూర్తి వంక చూశాడు. గురుమూర్తి జేబులోంచి 50 కాగితం తీసి ఇవ్వబోయాడు. కమలాకర్ చిన్నబుచ్చుకుంటున్న మొహం పెట్టి అన్నాడు, ఎంత నీ స్నేహితుడినైనా బ్రాహ్మణుడిని, గౌరవించతగ్గవాణ్ణి. భార్యాభర్తలు కాళ్ళకి దండం పెట్టి దక్షిణ ఇవ్వాలి. గురుమూర్తి మారు మాట్లాడక భార్యని కేకవేశాడు. ఆ సాంప్రదాయం చెప్పింది సుఫలని చూడటానికే. కమలాకర్ ఆమె దివ్యమంగళ స్వరూపం కోసం తహతహలాడుతూ చూస్తున్నాడు. అడుగులో అడుగేసుకుంటూ తొలి తొలకరి జల్లును గుర్తుకు తెస్తూ వచ్చింది. చేతిలో అరటిపండు, దాని కింద ఆకు, మధ్యలో ఒక్క పొడి. సరస సౌరంభానికి ఆయత్తమవ్వమని ఇస్తున్న అగ్రతాంబుల్లా అనిపించింది. ఈ 50 వాటి మధ్యలో పెట్టి కాళ్ళకి మొక్కు అన్నాడు భార్యతో. ఇద్దరూ కమలాకర్ కాళ్ళకి నమస్కరించారు. సుఫల కాళ్ళకి మొక్కుతున్నట్టు మొక్కి చటక్కున కాలి దగ్గర గిల్లింది. కమలాకర్ తత్తరపడ్డారు. గిచ్చింది గురుమూర్తో సుఫలో ఆ క్షణంలో అర్థం కాలేదు. సుఫల వంక చూశాడు. శతకోటి సమస్యలన్నిటికీ కళ్ళతో సమాధానాలిచ్చే ఋష శృంగులనిలా తనలో లాకు. కళ్ళతో చేతిలో ఆకులని, అతని చేతిలో సంచిని చూపించి కన్నుగిట్టింది. కమలాకర్ అవక్కైపోయాడు. ఎంతోమంది ఆడవాళ్ళని చూశాడు. మరెంతోమంది జానలని, నెరజానలని చూశాడు. పమిట చెంగుచాటున సరసలాడే విపని వనితల్ని చూశాడు. కాని ఇంత ఫాస్ట్‌గా భర్త పక్కనుండగానే చూస్తుండగానే కనీసం విసమెత్తు అనుమానం రాకుండా కన్నుగిట్టి
పెదవి కొరికి అమాయకత్వాన్ని పోతపోసినట్టు నుంచుందంటే, అమ్మో! ఇలాంటి దాన్నే అందుకోవాలి. ఇలాంటి వారు పొగరెక్కి, మదమెక్కిన ఆడవారు పడక మీద ఇచ్చే సుఖం సురపానం కూడా ఇవ్వదేమో! మన్మధుడు కూడా మన్మధుడు పడే మధువంతులంటే వీరేనేమో! కాని తాను లావు, పొట్టి, ఆమె పొడగరి, ముద్దు పెట్టుకుంటే కింద అందదు. కింద అందితే పైన అందదు. ఈ దేశంలో ఇలాంటి లక్షణాలు గలవారు ఎలా సంసారం చేస్తున్నారో! ఇంకా ముందుకి పోయేవాడే. గురుమూర్తి తిట్లకి ఈ లోకంలోకి వచ్చాడు.